తారీఖు ఘటన జరిగితే 17వ తారీఖు ఏంటి సీరియస్? ఎందుకు 2 రోజులు ఎందుకు లేట్ అయింది అంటున్నాడు. మరి నిజంగానే అప్పలరాజుని 4 రోజుల తర్వాత అరెస్ట్ చేయడం ఏంటి? తమ్మినేని సీతారామన్ ఇంతవరకు పట్టుకోకపోవడం ఏంటి? భూమన్ గారు భూములు ఎప్పటి నుంచి అనుభవిస్తున్నాడంట వాళ్ళే చెప్తున్నారు, అదేంటి? అనంతబాబుది ఇంకా ఇంతవరకు ఆ ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? ఆ ఇంటికి డబ్బులు ఇవ్వకపోవడం ఏంటి? పైగా సస్పెండ్ చేయమంటున్నాడు ఎవరిని? ఎమ్మెల్యే గారిని, గుంటూరు ఎమ్మెల్యే గారిని. అదే హోమ్ మినిస్టర్ ని తప్పించమంటున్నాడు. మరి వీళ్ళు ఎంతమందిని సస్పెండ్ చేశారు రాకేష్ గారు? ప్రభుత్వం ఒకటి సార్, ఇప్పుడు మీరు చెప్పిన అవన్నీ కూడా ఉన్నాయి. కొంత అసహనం కూడా కార్యకర్తల్లో వెలుబుచ్చారు. గతంలో కూడా ఒక చర్చలో మీరు కూడా మాట్లాడారు. ఇవన్నీ జరిగినాయి వెంకటకృష్ణ గారు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము మళ్ళా ఇంకొకసారి ఆ రోజు చెప్పాను, ఇది స్పాంచి అప్పుడు ఎమోషనల్ గా ఉన్నారు ఇంకా మా కార్యకర్తలు. ఈ రోజు కూడా మళ్ళా చెప్తున్నాను, కొంత నా మాటలో నాకు అలా మనోభావాలు అర్థమైనా కానీ మా ప్రభుత్వం నడిచే విధానం చెప్పాలి కాబట్టి అది ప్రతినిధిగా, పార్టీ ప్రతినిధిగా లేదా ప్రభుత్వానికి అధికార పార్టీ ప్రతినిధిగా చెప్పేటప్పుడు ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, ఇది కక్ష సాధింపు కాదు. ఇది స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు మీరు ఒక వీడియో క్లిప్పింగ్ చేశారు, మంత్రిగా ఉండి అప్పలరాజు గారు మాట్లాడినటువంటి మాటలు చూసిన మనకే ఆ విధంగా బాధ కలిగితే అనిపించుకుని అవసరం లేకుండా అంత టాలెస్ట్ లీడర్ ఆఫ్ ది ఇండియా, పెద్ద ప్రపంచంలో గుర్తింపు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ మాటలు పడతా ఎవరితోనో అనిపించుకునేటువంటి పరిస్థితి ఇస్తే మనకే బాధేసింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, అయినా మేము ఆ సందర్భంగా కేసులు పెట్టలా. మేమేమి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తాడనో, లేదా వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేస్తే ఈయన ఇంకొకరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేస్తాడనో, లేదు కేసుని మసిపూసి మారేడుకాయపై చేయబోతాడనో మేమేం ఊహించలా, మాకేం తెలియదు. లేదా తమ్మినేని సీతారాం గారు మీరు చెప్పినట్టుగా ఇంకా లకారాలు కూడా మాట్లాడినటువంటివి ఉన్నాయి, కానీ ఇంకా చాలా చండాలంగా మాట్లాడినటువంటివి ఉన్నాయి. మా తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ భవిష్యత్తును పొంది తర్వాత రాజకీయ పార్టీ మారి మరలా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నేను జెండా కప్పుకునే చనిపోతాను, తెలుగుదేశం పార్టీ జెండానని చెప్పి మళ్ళా పార్టీ మారి సరే స్పీకర్గా అయ్యే అవకాశం వచ్చిన తర్వాత ఆ హుందాతనాన్ని మెయింటైన్ చేశాడా లేదా ప్రజలు చూశారు. అయితే అది కూడా మేము కక్ష సాధింపుకి వెళ్ళా, ఆయన పోచరీ చేస్తాడని లేదా ఏదో ఆయన కుటుంబంలో సంబంధించిన వాళ్ళు కాగితాలు సృష్టించేస్తారని మాకేం తెలియదు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటివి ఇక అక్కడ అంబటి రాంబాబు గారు ఆయన ఇష్టానుసారంగా బూతులు మాట్లాడతాడని ఆయనే చెప్పాడు, నేను తప్పే మాట్లాడింది కాదు, నా ఇంటి మీదకి ఎందుకు వచ్చారని అన్నాడు, కానీ నేను తప్పు మాట్లాడలేదని ఆయన అనలేదు. అలాగే ఏదో అంబటి రాంబాబు గారు నువ్వు ఛాలెంజ్ నువ్వు వేసుకో, నువ్వు అరెస్ట్ చేస్తావా అంటే అరెస్ట్ చేయడానికి లేదా ఛాలెంజ్ ఇస్తే ఉండేది కాదు. ఇది ప్రజా పన్నులతో ప్రజలు కడుతున్నటువంటి పన్నులతో నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇదేదో నాకో మీకో కోపం వచ్చింది కాబట్టో, ఎదుటివాడు తొడగొట్టాడు కాబట్టో చేసే రాజకీయ ఛాలెంజ్ లో ఉడత ఊపులు ఉత్తర కుమార్ ప్రగల్భాలకో మేమేదో దాన్ని మనసులో పెట్టుకుని దాని గురించి చేసే రాజకీయం, దాని గురించి అధికార పార్టీ మేము ప్రభుత్వాన్ని నడపట్ల. 6 కోట్ల యొక్క ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని ఇందాకే చెప్పాను దృష్టిలో పెట్టుకున్నాం. మాకు అధికారానికి ప్రజాప్రతినిధులకి మధ్యలో ప్రజలు ఉన్నారు. మా ఈ అధికారం రాగానే మేము ప్రజాప్రతినిధులు అయ్యాం, మాకు అధికారం వచ్చింది కాబట్టి అప్పుడం చేసేస్తామంటే కుదరదు. మధ్యలో ప్రజలు ఉన్నారు, ప్రజలను దృష్టిలో పెట్టుకునే మా పరిపాలన సాగుతుంది. ఇందాక మంచి పాయింట్, కోడెల శివప్రసాద్ గారు నాకు చాలా అత్యంతమైనటువంటి సన్నిహితులు, రాజకీయాల్లో 35 సంవత్సరాల పైన నాతో వ్యక్తిగతంగా చాలా అనుబంధంగా ఉన్నటువంటి వారు. ఆయన మొదటి నుంచి అందరికీ తెలుసు. మరి ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరం. ఆయన పేరు తెలిసినప్పుడల్లా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. అటువంటి నాయకుడిని మనం మరలా చూడలేం. పల్నాడు ఏరియాలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎదురొడ్డి నిలిచినటువంటి మహానాయకుడు కేవలం పాత ఫర్నిచర్ ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పి ఒక నింద ఇస్తే, నేను ఫర్నిచర్కి ఎంత కడతానో తీసుకోండి అంటే ఆనాడు కనీసం హుందాగా స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి సీతారాం గారు మాట్లాడకపోవడం దురదృష్టకరం. నేను అదే చెప్తాను సార్, రాజకీయ పార్టీల్లో ప్రతినిధులు అవుతాం లేదా ప్రజాప్రతినిధులు అవుతాం, భగవంతుడి దయ తెలిస్తే ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్తాం. కానీ మనం ఏదో ఒక ప్రతినిధిగా ఉన్నాం కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడదాం, ఏదో తప్పు మాట్లాడినా రైట్ అని సప్పట్లు కొడదామని చెప్పి అనుకుంటే అది భవిష్యత్తులో ఎప్పుడోసారి తిరిగి వస్తుంది. ఎందుకంటున్నానంటే అది చాలా దురదృష్టకరమైన సంఘటన. చెప్పాల్సింది ఆ రోజు స్పీకర్ గా నిజాలు ఆయనకి తెలుసు. అది ఆ రోజు జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలుసు. ఇది కాదు ఇది నిజమే అని చెప్పి చెప్పకపోతే ఇప్పుడు నేను ఉన్నా సార్,
నేను నా కళ్ళ ముందు జరుగుతుంది, తప్పో ఒప్పో చెప్పకపోతే ఇంకా నేనెందుకు, ఎవడో నా పక్కనున్నాడు నా పక్కనున్నాడు ఏదో తప్పు చేస్తే శభాష్ అని అంటే ఇది ప్రజలు చూస్తా ఊరుకుంటారా? 10 రోజులు కూడా మీ టీవీలో కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. నేను 20 ఏళ్ల నుంచి చర్చలకు వస్తానన్నా, లేదా ఒక 35 సంవత్సరాల నుంచి ఏ పోస్టు చేయకపోయినా ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఒక బల నాయకుడిగా నిలబడ్డానన్న కారణం ఏంటి? శాంటిటీ. నేను మాట్లాడిన దానికి నిలబడతాను, నేను చెప్పింది వాస్తవం అవుతుంది, ప్రజల్లోకి వచ్చి మీరు వెరిఫై చేసుకున్నా. ఒకటో రెండో పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట. ఇప్పుడు ఆ రోజు సీతారాం గారు చేసింది మరి తిరిగి తీసుకురాగలరా? ఈ రోజైనా, తర్వాత అయిపోయింది, ఈ రోజైనా నిజం చెప్పానంటే ఆయన్ని ఆ రోజు జరిగినటువంటి సంఘటన నిజంగా ఆయనకి సంబంధం లేదు అనేటువంటి మాట ఈ రోజైనా చెప్పాలి కదా. ఎందుకు చెప్తారు? కావాలనే చేసినప్పుడు ఎందుకు చెప్తారండి? ఇప్పుడు కావాలని చేసింది కదా, అదంతా అందరు కావాలని కూడబలుపుని చేసింది కాబట్టి ఇప్పుడు అలా ఎందుకు చెప్తారు? మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా తిరిగి ఫర్నిచర్ ఇచ్చారో లేదో ఒకసారి వెరిఫై చేయమనండి సార్. అంటే నేను అనేది తెల్లగా పాత ఫర్నిచర్ తీసుకున్న తర్వాత కొత్త మంత్రులు వచ్చినాక ఆ పాత ఫర్నిచర్ వాడుకోరు, అది తీసుకొచ్చి ఎక్కడ పెడతారు అనుకుంటారు. అంటే వాస్తవాలు తెలవాలి కదా సార్. సందర్భం వచ్చింది కాబట్టి ఈ రోజు ఇది ఎప్పుడు మాట్లాడే అవకాశం రాలేదు కాబట్టి ఎంతసేపు టైం తీసుకున్నాను సార్. అందుకనే చెప్తుంది ప్రధానంగా 2 రావాలి. ఒకటి, ఇటువంటి ఆకస్మిక మరణాలు, ప్రత్యేకించి ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణాలు మీరు లేవనెత్తినందుకు ప్రభుత్వం కాంపన్సేషన్ చేసే విధంగా ఓ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రతినిధులుగా ఉండి నేరం చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రజాప్రతినిధులు కోర్టులు ఉన్నాయండి. మన దగ్గర కాదు, మన దగ్గర చాలా చట్టాలు ఉన్నాయి. కుటుంబ పెద్ద చనిపోతే పేద కుటుంబాల్లో బీపీఎల్లో బాలకోటే గారు బిలో పావర్టీ లైన్లో కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి చాలా పథకాలు ఉన్నాయి. తర్వాత ఇన్సూరెన్స్లని, లేకపోతే ఏవో సంక్షేమ పథకాలు కుప్పలుగా ఇచ్చేస్తున్నారు కదండి. నిజంగా కూడా